వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యన్న హరీష్. చంద్రబాబు కుట్రలో షర్మిల అస్త్రంలా మారింది. కాంగ్రెస్ చేసిన తప్పుకు వైసీపీని నిలదీయడమేంటన్న సజ్జల. బ్లాక్ మెయిలింగ్ కు మారుపేరుగా కేశినేని నాని. భూ కబ్జాలకు పేటెంట్ రైట్ ఉన్నది నానికే అన్న బుద్ధ వెంకన్న. అయోధ్యకు చేరుకుంటున్న సినీ తారలు. రాములూరి సన్నిధికి రజనీకాంత్, పవన్ కళ్యాణ్, కంగనా. ఒక్కరి కోసం దేశ సంపదను దోచిపెడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో ఉందన్న రాహుల్ గాంధీ. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ అభ్యర్థి పంచాయతీ హైదరాబాద్కు చేరింది. అభ్యర్థిని ఫైనల్ చేసే అంశంపై గత 3 రోజులుగా స్థానిక నేతలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ చర్చిస్తున్నారు. సీటు దక్కించుకునేందుకు ఆశావాహులు హైదరాబాద్లో తిష్టవేశారు. ఈ క్రమంలోనే నాయకులతో చర్చించి వారి మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాలని బాలినేని ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను బరిలోకి దిగబోనని వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రకటనతో ఈసారి సీటును రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా గిద్దలూరు సీటును ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి, తనయుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, చేరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కాముని రమణారెడ్డి, ఐవి రెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ అభ్యర్థి పంచాయతీ హైదరాబాద్ చేరినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ రాజకీయం ఒకసారిగా హాట్ టాపిక్ గా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి నియోజకవర్గం వైసీపీకి గిద్దలూరు నియోజకవర్గం. అయితే అన్నా రాంబాబు అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్యేకి మధ్య కొంతకాలం పాటు పొరపక్షాలు నడిచాయి. అయితే జిల్లాకి పెద్దన్నగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అందరినీ సర్దిపుచ్చి కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నప్పటికీ తర్వాత తన ఆరోగ్యం పరిస్థితి బాగోలేదంటూ అన్నా రాంబాబు తాను పోటీలో ఉండబోనని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన ధర్మిలా గిద్దలూరు నుంచి పోటీకి ఆశావాహుల సంఖ్య అయితే భారీగా పెరిగింది. అయితే ఈ ఆశావాహులందరూ కూడా ఎవరికి వారే ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఎమ్మెల్యేకి వ్యతిరేక ఘనంగా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఒకసారి వైదొలగడంతో వీరందరూ కూడా పోటీలోకి మేమున్నామంటూ అందరూ కూడా అధిష్టానానికి తమ వంతు చేరవేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో గిద్దలూరు అభ్యర్థి ఎంపిక విషయం మొత్తం కూడా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి ఉంచిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమందిని తాడేపల్లికి పిలిపించి ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అయితే ఈ మాట్లాడిన నేపథ్యంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా బాలినేనికి సీఎం జగన్ అప్పగించారు. దీంతో వీరందరి మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు ముఖ్య నేతలు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆదివారం రోజు హైదరాబాద్ లోనే తన నివాసానికి పిలిపించుకుని వారితో ఒక్కొక్కరు 1 by 1 మాట్లాడుతూ వారి మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ఐవి రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే చేగిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి రామకృష్ణ, ఎంపీపీగా ఉన్న కడప వంశీధర్ రెడ్డితో పాటుగా అక్కడ అన్నగా వైఎస్ క్యాంటీన్ ను నిర్వహిస్తున్నటువంటి
వైసీపీ నేత కామూరి రమణారెడ్డి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వీరందరినీ కూడా ప్రత్యేకంగా పిలిపించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి 1 by 1 ఒక్కొక్కరితో మాట్లాడిన తర్వాత అందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వారి మధ్య ఏకాభిప్రాయం వచ్చినటువంటి సూచనలు అయితే కనపడలేదు. ఎవరికి వారే తాము పెడతామంటూ తాము పోటీలో నిలబడ్డామంటూ వారు చెప్పడంతో ఆర్థిక స్తోమత, అదేవిధంగా వారికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత పలుకుబడులు అనేటువంటి అంశాలను కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ఎవరు ముందుంటారు అనేటువంటి అంశాలను పరిశీలించి అభ్యర్థిని ఎంపిక ప్రక్రియకు ముందుంచాలని చెప్పి బాలినేని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కనుక ఈ గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆశావాహులతో పాటుగా వారి యొక్క అనుచర గణంతో హైదరాబాద్ చేరుకున్నటువంటి ఆశావాహులంతా కూడా తమ తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వారి మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జగన్ తో పలుమార్లు చర్చించినట్టు తెలుస్తుంది. అయితే రేపు వచ్చి కలిసిన తర్వాత జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి కూడా గిద్దలూరు అభ్యర్థిని ఎంపిక చేయవచ్చు అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. దీంతో పాటుగా అన్నారాంబాబు కూడా తన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడ్డాయని, తిరిగి పోటీలో ఉంటానని అధిష్టానానికి చెప్పినట్లు కూడా అన్నారాంబాబు వర్గం ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గత వారం క్రితం వరకు కూడా గిద్దలూరు నుంచి పోటీ చేస్తారు అనేటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో వీరి మధ్య ఏకాభిప్రాయం రాకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డిని అయినా పోటీలో ఉంచవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా జిల్లా వ్యాప్తంగా భారీగా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం 2 నెలలు పూర్తి స్థాయిలో అందరూ పనిచేయాలని కోరారు. పార్టీలో సీటు వచ్చినా రాకపోయినా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని నాదెండ్ల సూచించారు. మరోవైపు ఈ నెలాఖరు నుంచి ఏపీలో అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు పవన్ 3 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి. ఒక హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీంని అంతా కూడా అలర్ట్ చేసుకుని సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ గివెన్ ఆన్ దోస్ బేసిస్. ఎంపీ కేశినేని నాని వైసీపీ కోవర్టుకు బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నానని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. బ్లాక్ మెయిలింగ్కు మారుపేరుగా కేశినేని నాని 2000 కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో నాని చెప్పగలడాన్ని ప్రశ్నించారు. కే అంటే కేశినేని నాని కాదు, కోవర్ట్. మొన్నటి వరకు చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడిగా మారాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు రివర్స్ అయిందని ఎద్దేవా చేశారు. ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం పాదాల మీద పడి నన్ను క్షమించండి, ఈ దగ్గర ఇన్ని స్కాములు పెట్టుకున్నాం, ఇది ఇంకా మంచి దొంగ ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు మీరు వేయలేరు, ఇంకా చాలా ఉన్నాయి. వాడు ఏదో
అలాగే హోంవర్క్ అసలు ఎన్ని చెప్పినా సరే తక్కువే. నిన్నంటాడు ఆ స్థాయి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ చేస్తే ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 100 దేశాలలో నిరసన దేశాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఎంపీ బాలినేని బాలశౌరి చెప్పారు. వైసీపీకి రాజీనామా చేస్తున్న అనంతరం అవనగడ్డ నియోజకవర్గానికి తొలిసారి బాలశౌరి వచ్చారు. జనసేనలో చేరనున్న తరుణంలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చినట్లు బాలశౌరి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్కు క్లారిటీ ఉందన్నారు. మంచి ముహూర్తం చూసుకుని జనసేనలో చేరతానని బాలశౌరి క్లారిటీ ఇచ్చారు. మాకు కుటుంబానికి ఇష్టమైనటువంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహించుకొని దేవుడి యొక్క ఆశీర్వాదం మా మీద ఉండాలి అని చెప్పేసి, జనసేన పార్టీ మీద ఉండాలని చెప్పేసి ఆయన్ని ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో వారి నివాసంలో కలిశాను. దాదాపు 1-to-1 ఒక 2 hours ఆయనతో కూర్చొని అన్ని విషయాలు కూడా చర్చించాను. ఆయన కలిసిన తర్వాత ఆయనతోటి సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు. బీఆర్ఎస్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2 పర్యాయాలు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కుటుంబ పాలనకు రాష్ట్రాన్ని బలిపెట్టారని ఆరోపించారు. 193,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. కేటీఆర్ కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. రెడ్డి గారు లండన్ లో ఈయన తప్పు మాట్లాడిండయా? 2 పర్యాయాలు అధికారానికి వచ్చి 9 సంవత్సరాల కాలం ఎంతవరకు ఏదైతుందో నీ కమిషన్ల కక్కుర్తితోని, నీ నియంతృత్వ పోకడలతోని, నీ కుటుంబ పాలన కొరకు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టు కదా అని చెప్పంటూ నేను ఇంకా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావని చెప్పి భావించినమో, ఇంకా 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పంటున్నా. నువ్వు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసావు అనేది కాదు, 193,000 ఉద్యోగాలు ఈ బిస్వాల్ కమిటీ నివేదిక. పబ్లిక్ సర్వీస్ కమిషన్ బజార్లో అమ్మకాన్ని పెట్టినవి, నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బజార్ అమ్మకాన్ని పెట్టినని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానాల అమలుకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది. ఒక 2 వాగ్దానాలు అమలు చేసింది. మీరు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది కదనే. ఇలా కేటీఆర్ గారు ఏదైతుందో విద్యుత్ బిల్లులు కట్టద్దు అంటే ఏంటి? ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 200 యూనిట్ల వరకు విద్యుత్తు మాఫీ చేయబోతున్నది అనే ఒక భావనతో ఏదైతుందో ఆయన ఏదో నినాదం ఇచ్చిన కట్టద్దు, నువ్వెవడు కట్టద్దు అని చెప్పడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ తీరు మారలేదు. టీ కాంగ్రెస్లో అదే గందరగోళం కొనసాగుతుంది. పార్టీలో సమన్వయం పెరగడం లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అదే తేడతెల్లమైంది. దీంతో వీరు మారరా, అధికార కాంగ్రెస్ తీరు మారదా అనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులో మరెన్నో మలుపులు అన్నట్లుగా మారింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కానీ రాత్రికి రాత్రే ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చి చెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫర్మ్ అయింది. దీంతో అద్దంకి మహేష్ గౌడ్ల నుంచి ఎవరినో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి. తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్ ను తప్పించాలనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో బీసీ అయిన మహేష్ గౌడ్ ను తప్పిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి నష్టం తప్పదు అనే భావనతో ఎమ్మెల్సీ పక్కా అనుకున్న అద్దంకిని పక్కకు పెట్టారు. కాంగ్రెస్ లో సర్దుబాట్ల వల్ల కొందరికి అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సరిగా లేదనే అభిప్రాయం నేతల్లోనే వ్యక్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాంచాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ ఇంకా కాంగ్రెస్ లో ఉంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి అవకాశం దక్కని నేతలకు బుజ్జగిస్తే సరిపోయేది.
అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేశారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల పంపిణీ సజావుగా జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అభ్యర్థులను చివరి నిమిషంలో మార్చడంతో ఎంతో గందరగోళం తలెత్తింది. వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్కి అవకాశం కల్పించకపోతే ఆయనకు చెప్పి ఒప్పిస్తే బాగుండేది. పార్టీ పెద్దలు అద్దంకిని ఒప్పించి నామినేషన్ పర్వంలో ఆయనను భాగస్వామిని చేస్తే మరింత బాగుండేది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా పార్టీ పెద్దలు ఆ పని చేయకపోవడం ఆయన అభిమానులని బాధిస్తోంది. కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పెద్దల తీరు మారకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరినీ కలుపుకొని పోయేలా పార్టీ పెద్దల తీరు మారాలని కోరుతున్నారు. ఇదే గందరగోళం కొనసాగితే కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే పార్టీకే నష్టమంటున్నారు సొంత పార్టీ నేతలు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో బీజేపీ తెలంగాణ ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రాముని అక్షింతలు ప్రతి ఇంటికి చేర్చామని తెలిపారు. దేశం ప్రపంచమంతా రాముని ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తుందని, ఇలాంటి గొప్ప దినాన్ని మతాలకు అతీతంగా పండుగలా జరుపుకోవాలన్నారు. ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు శివాలయంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క శ్రీరామ పట్టాభిషేకము చాలా దిగ్విజయంగా జరిగింది. ఆ యొక్క శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని హిందూ అయిన ప్రతి ఒక్కరు కూడా గర్వించదగిన విషయం. కొన్ని వందల సంవత్సరాల నుండి పోరాటాలు, లక్షల మంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు మన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ తీసుకుంటున్నాం. ఆ సందర్భంగా ముందుగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క రామ పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా తనికెళ్ల భరణి గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఇంకా చాలామంది ముఖ్యులు కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండుగమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా రామ ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరగబోతున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో దాదాపు అందరూ కూడా వారి టీవీల ముందు అయోధ్యలో కొంతమంది ఇది ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రామ ప్రాణ ప్రతిష్ఠ అయిన సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు పండుగలానే భావిస్తున్నారు. గత వారం రోజులుగా మందిరాన్ని శుద్ధి చేయడము, స్వచ్ఛ తీర్చులు, అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేయడం అనే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎండోమెంట్ సెల్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దానికి తనికెళ్ల భరణి గారు రావడము, రాముడి మీద పాటలు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కడప జిల్లాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ప్రపంచమంతా అయోధ్య రామమందిరం వైపు చూసేలా ప్రధాని మోడీ రామాలయ నిర్మాణాన్ని చేపట్టారని, దేశమంతా రామనామస్మరణతో మారుమోగుతుందని మేయర్ సురేష్ బాబు, టీడీపీ నేత మాధవిరెడ్డి తెలిపారు. అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంగా కడపలో అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర మహాశోభాయమానంగా చిన్నచౌకు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు, హిందూ బంధువులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా అత్యంత వైభవంగా, అత్యంత క్రమశిక్షణతో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ఈ చిన్నచౌకు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమై ప్రధాన రహదారులంబడి వెళ్ళి సాయంకాలానికి హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ కోదండ రామాలయానికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ, హిందూ బంధువులందరూ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అనేక మంది దాతలు పానీయాలు, అన్నప్రసాదాలు, అనేకమైనటువంటి స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని
మొత్తం రాష్ట్రమంతా అందరికీ తెలిసేటట్టు చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా ప్రతినిధులకు, ప్రింట్ మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చాలా నిబద్ధతగా నడిపిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. జై జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా కడపలో శోభాయాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీన్ని కడప నగరంలోని ప్రజలందరూ అన్ని మతాలు వర్గాల వారు దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా రాముడు చెప్పిన విధంగా సర్వమత సమ్మేళనంతో సర్వమత సహనంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కడపలోని ప్రజలందరూ దీన్ని ఒక ఐకమత్యంగా జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.